వెల్కమ్ టు గణిత్ స్టడీస్. మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఒక టెస్ట్ చూద్దాం. మనం భారత రాజ్యాంగం అనే టెస్ట్ మీద, ఆ టాపిక్ మీద మన గణిత్ స్టడీస్లో ఏ తరహాలో ప్రశ్నలు ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. దానికోసమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. అభ్యర్థులకి ఒకే ఒక గమనిక: నోటిఫికేషన్లు ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఈ నెల, రేపు నెల, ఇంకో నెల అట్లా రావు. వచ్చేది నోటిఫికేషన్ సంవత్సరానికి ఒకసారి రావచ్చు. ఆ నోటిఫికేషన్ని 100% విజేతలయ్యేటట్టుగా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. ఇది నేను మీకు ఇచ్చేటువంటి బెస్ట్ గైడ్లైన్స్. దానికోసం మనం ఏం చదవాలా? పర్ఫెక్ట్గా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని నమ్ముకోవాలి. దాని ప్రకారం మనం అడుగులు వేయాలి. మనం అకాడమిక్ బుక్స్ని 100% ప్రిపేర్ అవ్వాలి. అకాడమిక్ బుక్లు ఏమవుతుంది? ఆ టెర్మినాలజీ మీకు ఐడియా వస్తుంది. ఆ టెర్మినాలజీ మీదే ఎగ్జామినర్ ఆడుకుంటాడు. ఆ ఆట మనం ఇక్కడే ఆడేసుకుని పోయినామంటే హ్యాపీ కదా. చూడు, ఒక్కసారి మీరు చూపిస్తాను. మన గణిత్ స్టడీస్లో ఏ తరహా ప్రశ్నలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఎందుకు మీరు అన్యాయంగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీజులు కట్టుకుంటూ ఉంటారా? నెంబర్ ఆఫ్ టైమ్స్ నిరుద్యోగులుగా ఉంటారా? ఉండకండి. ఎగ్జామినర్ ఆలోచన మారినప్పుడు, ప్రశ్న సరళి మారినప్పుడు మనం కూడా మార్పు రావాలా? డైరెక్ట్ ప్రశ్నలు కాలం లేనప్పుడు డైరెక్ట్ ప్రశ్నలు ఎందుకు చదువుతారు మీరు? వాడు జతపరచమని పదం ఆడుతున్నాడు, మనం కూడా జతపరచమని ఆ టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్లు ఎక్కడెక్కడ జతపరచమని సంబంధించిన అంశాలన్నీ ఏరుకోండి. కంటెంట్ ఇచ్చినప్పుడు కంటెంట్ చదవండి. ఇప్పుడు అలా చదివితే అకాడమిక్ బుక్ని, ఆ టాపిక్ని నువ్వేం చేసినట్టు? క్షుణ్ణంగా చదివినట్టు అనమాట. క్షుణ్ణంగా చదివినప్పుడు ఆ టాపిక్ మీద నువ్వు ఎందుకు బిట్టు పెట్టలేవు? ఓకేనా? స్కూల్ అసిస్టెంట్ సోషల్ పెద్ద సబ్జెక్టా? జాబు కొట్టడం అనేది పెద్ద సమస్య. ఎందుకు? బాగా చదవకపోవటం వల్లే, 360 డిగ్రీలో చదవకపోవటం వల్లే ఇలా జరిగింది. ఒకసారి చూడండి, మన క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యంకు సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని. ఎప్పుడు కూడా భారత రాజ్యాంగానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంటున్నది. ఫ్రీ హిస్టరీ ఉంది. చూడు, దాంట్లో ఫిట్ ఇండియా చట్టం అన్నాడు. మరి అదేవిధంగా మొదటి రెగ్యులేటింగ్ చట్టం అన్నాడు. చివరి చార్టర్ చట్టం అన్నాడు. భారత ప్రభుత్వ చట్టం అన్నాడు. ఇప్పుడు జతపరచు. ఇందులో ఒక్క లేయర్ నీకు తెలిసిన నువ్వు ఈజీగా జతపరచమనేది నీకు తెలుసు. జతపరచం వచ్చినాడంటే వెన్నతో